జగన్, షర్మిల ఎవరికి వారట వైఎస్ రాజశేఖర రెడ్డికి వేరువేరుగా నివాళులు. కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం వర్ధంతి. ఎవరికి వాళ్ళే ఉంటారు. వాళ్ళు పార్టీ వేరే, కథ వేరే, మొత్తం చీలిపాయ కథ. అసలు ఒకళ్ళపైన ఒకళ్ళు కేసులు వేసుకునే కాడికి, ఒకళ్ళపైన ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకునే కాడికి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతుంటే, మరి ముఖ్యంగా షర్మిల గారు ఒంటి కాలు మీద లేస్తాను. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి భార్య సతీమణి అంటే కూడా ఒంటి కాలు మీద వేస్తున్నాం. ఆమె కేవలం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా అయింది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటం కోసమే అయినట్టుంది తప్ప ప్రజల కోసం, రాజకీయం కోసం అయినట్లేదు. ప్రజాసేవ కోసం, ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి అయినట్లేదు. అది ఈ మధ్యకాలంలో ఇదే పేపర్లో వచ్చినట్టుంది. షర్మిల చరిష్మా వర్కౌట్ కాలేదని. ఎట్లయితే వర్కౌట్ కావాలంటే ఏ పని కోసం అయితే అధిష్టానం షర్మిలాని పెట్టిందో పీసీసీ అధ్యక్షురాలుగా, అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చరిష్మా పనిచేస్తుందని ఆమె పని కోసం వాడుకోవట్లేదని, కేవలం మళ్ళా రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పైన బురజాలటానికే, జగన్మోహన్ రెడ్డి పైన బురజాలటానికే, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికే కేవలం ఆమె చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా కోణంలో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల అభిమతానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు కనిపించట్లే. కాబట్టి ఎవరికి వాళ్ళే వస్తారు. కలిసి ఎట్లా వస్తారు వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరిగింది నిన్న 2009 సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది కదా. దాని సందర్భంగా నిన్న సెప్టెంబర్ 2 వర్ధంతి జరిగింది. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సంబంధించిన ఏదైతే స్మారక స్తూపం ఉందో అక్కడ పోయి ఇద్దరు వేరువేరుగా అయ్యారట. దానికి సంబంధించి వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వారు ఇరువురు వేరువేరుగా పాల్గొనడం ద్వారా తమ మధ్య విభేదాలు సమస్య పోలేదని చెప్పకనే చెప్పారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం కడప జిల్లా వెంపల్లి మండలం ఇడుపులపాయలో మంగళవారం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్, తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. షర్మిల కూడా మరో సమయంలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తమ తండ్రి మరణించి 16 ఏళ్ళైనా జనం నేటికి గుర్తు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. జనం రోజు గుర్తు చేసుకుంటున్నారు, కానీ మీతోనే వచ్చింది సమస్య. రాజశేఖర్ రెడ్డి పైన, రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ మీడియా ఒక రకంగా లిటరల్గా దాడి చేస్తున్నారు. నిజాలని అబద్ధాలని కలిపి రాసి మొత్తం అసలు వాళ్ళంత దుర్మార్గులు లేరు, ఆ కుటుంబం అంత దుర్మార్గులు లేరు, జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు ఏ రోజు ఖండించలే. రాజశేఖర్ రెడ్డి చరిష్మాని, రాజశేఖర్ రెడ్డి పేరుని ప్రజల్లో పలసం చేయడానికి చూస్తున్నారు. అయినప్పటికీ షర్మిల మళ్ళా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన దాడి చేస్తున్నా అనేది ఈరోజు రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చర్చించుకుంటున్నారు. మీరు పీసీసీ అధ్యక్షురాలయ్యారు. పీసీసీ అధ్యక్షురాలుగా మీ పాత్ర ఏంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల పక్షాన. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా వెనకేసుకొస్తున్నారు అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటారు. అనేక అంశాలలో ప్రజల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి సూటిగా ప్రశ్నించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే గిట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వెనకేసుకొచ్చినట్టు మీరు వెనకేసుకొచ్చే కార్యక్రమం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే, ఇరుకును పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజల్లో తిరగనియొద్దు, పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్తున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏందనేది ఇక్కడ అర్థమైంది. ఇక 16 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకుంటారు, అది ఎక్కడికి పోదు. కానీ ఆ గుర్తుని చెరిపే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఉంటే ఆ ప్రయత్నానికి మీరు కూడా కాస్త సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది అనేది ఈరోజు రాజశేఖర రెడ్డి అమ్మాను మాట్లాడుకుంటున్నారు.